హాయ్, వెల్కమ్ టు మున్నీష్ ఛానల్. 2 డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. పదార్థాలు ఇంట్లో ఉండే గ్యాస్ ట్రబుల్కి అయితే బాగా పనిచేస్తుంది. లేడీస్ ప్రాబ్లమ్స్కి అన్నిటికి కూడా మనకు అనుకూలంగా మనకి ఉపయోగపడతాయి ఈ పదార్థాలు. ఓకేనా? ఒకసారి మీరు చూడండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, వాము, ఈ 5 పదార్థాలే మనకు కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. దీన్ని మనం ఇప్పుడు మీకు ఏపి కూడా చూపిస్తాను. లైట్గా దోరగా ఏపి మీకు నేను చూపిస్తాను. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళి మీకు ప్రాసెస్ ఎలాగైనది నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మా పాప అయితే బయట మీషోలో బుక్ చేసింది. ఇది చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోవడమే, స్టవ్ వెలిగించుకోవడం, జస్ట్ ఇలా పెట్టుకుంటే ఇలా అయిపోతుంది. ఓకేనా? మనకు రెగ్యులేటర్గానే చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్టవ్ వెలిగించిన తర్వాత ధనియాలు వేపుతున్నాను. ఒకసారి చూడండి. మీరు మరీ రోస్ట్గా అవసరం లేదు, లైట్గా కొంచెం వేగితే చాలు మీకు. ఇది బయటకు వెళ్ళినప్పుడు మీరు బయట భోజనం చేసిన, ఒకవేళ మనకి పొట్ట ప్రాబ్లంగా ఉన్నా, అనీజీగా ఉన్నా, మీకు ఇది వాటర్ రాత్రి మాటలు కొంచెం మజ్జిగలో కానీ, వేడి వాటర్ గోరువెచ్చని నీళ్ళలో కానీ తాగితే సరిపోతుంది. ఒక స్పూన్ కలుపుకుని తాగండి, సరిపోతుంది. మనకు గ్యాస్కి పనిచేస్తుంది, షుగర్ పనిచేస్తుంది, బీపీ పనిచేస్తుంది. ఇవన్నీ ఇంట్లో ఉన్న పదార్థాలే తప్ప మనం కష్టపడి ఏమీ లేవు అసలు చెప్పాలంటే. మీకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం ట్యాబ్లెట్ వేసుకుంటే ట్యాబ్లెట్కి అలవాటు అయిపోతుంది తప్ప మనం ఈ పదార్థాలకి ఇంట్లో ఉన్న పదార్థాలు వాడుకుంటే మనకి హ్యాపీనెస్గా ఉంటుంది. ట్యాబ్లెట్లు మింగాలని ఇబ్బంది అవుతుంది కదా, ప్రతిదానికి ట్యాబ్లెట్లు యూజ్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను. అది మీకు ఒక గ్లాసు ధనియాలు తీసుకున్నాం కదా, ఆ ధనియాలు ఒక వంతు అయితే ఇందులో సగమే జీలకర్ర తీసుకోవాలన్నమాట. సోంపు కూడా సగం తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకోటి వాము ఉంది కదా, వాము కూడా సగం. మెంతులు ఒకటే, అందులో సగం తీసుకోండి. సగం ఫుల్ ధనియాలు తీసుకుంటాం, సగం జీలకర్ర, వాము, సోంపు తీసుకుంటాం, అందులో సగం ఇదేంటి మెంతులు తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు మెంతులు, ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి. చేదు వచ్చిన ప్రాబ్లం లేదు, షుగర్కి మంచిది అనుకుంటే తీసుకోవచ్చు. కానీ నేను చెప్పడం మటుకు చెప్తున్నాను, మీ ఇష్టం. వాడుకునే విధానం బట్టి చెప్తున్నాను నేను. జీలకర్ర వేసిన తర్వాత సోంపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి సోంపు వేసిన తర్వాత మెంతులు కూడా వేసాను. వాము కూడా వేస్తున్నాను మీకు. అన్నీ ఒక్కసారి దోరగా వేగించుకోవడం అన్నమాట. ఒక్క 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. చల్లారికే మిక్సీ పట్టుకోవడం. ఆ మిక్సీ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఎంత మెత్తగా చేసుకోవాలనేది చూపిస్తాను. బరగ్గానా లేకపోతే మెత్తగానా అనేది మీకు చూపిస్తాను. ఇవన్నీ వేపుకున్నాయన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తున్నాను. ఒకసారి చూడండి. మిక్సీలో వేసి చల్లారిపోయినాయి. ఓకేనా? మీకు ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను. ఇంకో చల్లగా కొంచెం అయిపోయినాయి. ఒకసారి మిక్సీ పెట్టి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది మెత్తగా అయిపోయింది. అప్పుడు వాటర్లో ఒక స్పూన్ కాసుకుని చంటి పిల్లలు అయితే ఇవ్వచ్చు. ఓ 5 ఇయర్స్ పిల్లల కాంచి ఇవ్వచ్చు. మీకు ఇలా పెట్టి కాచేసి వేడి నీళ్ళు కాచి వడగొట్టుకుని సేఫ్టీగా పిల్లలకి ఇవ్వచ్చు. పెద్దోళ్ళు అయితే మరగాక తాగేయచ్చు, ప్రాబ్లం. మజ్జిగలో కలుపుకోవచ్చు, గోరువెచ్చని నీళ్ళు కలుపుకోవచ్చు, లేకపోతే ఒట్టి చన్నీళ్ళలో కూడా కలుపుకోవచ్చు. గ్యాస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒక్క 4 డేస్ వాడి చూడండి, మీకే రిజల్ట్ బాగా కనిపిస్తుంది.